సో హాయ్ గైస్, ఈరోజు 10th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అని ఉంటుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ ఎన్జిటి ఏం చెప్పింది అంటే, సో ఈ సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీలో, ఈ సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చాలా ఇన్కర్షన్స్ జరుగుతున్నాయి అండ్ చాలా స్కూల్స్ కట్టారు, రోడ్స్ కట్టారు, అలాగే చాలా బిల్డింగ్స్ కట్టారు, విచ్ ఇస్ అగెనిస్ట్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కి అగెనిస్ట్ గా రన్ చేస్తున్నారు. అందుకని ఇట్ ఈస్ అగెనిస్ట్ ది రూల్స్ అని ఎన్జిటి వార్న్ చేసింది అనమాట. అందుకని న్యూస్ లోకి వచ్చింది. సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మెయిన్ గా అస్సాంలో ఉందన్నమాట. అస్సాంలో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. సో ఇది అస్సాంలో ఉంది. సో క్వశ్చన్ ఏం అడిగాం? సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏ స్టేట్ లో ఉందని అడిగారు అనమాట. సో అస్సాంలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది నీలగిరీస్. సో నీలగిరికి సంబంధించి ఎందుకు వచ్చింది? ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. 6.86 lakh పీపుల్ వచ్చింది ఈ కొడైకెనాల్ ఊటీ విజిట్ చేశారంట. అందుకే మనకు మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే, మే 8 నుంచి జూన్ 3 వరకు, జూన్ 30 వరకు ఈ పాసెస్ ఇవ్వండి, ఈ పాసెస్ ఇవ్వండి. సో ఈ పాసెస్ ఇస్తే ఏంటి, ఎంతమంది వస్తున్నారు కౌంట్ తెలుస్తుంది, ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేయాలో తెలుస్తుందని మెడ్రాస్ హైకోర్టు చెప్పింది అనమాట తమిళనాడు గవర్నమెంట్. ఇప్పుడు నీలగిరీస్. సో నీల్ అంటే ఏంటి? బ్లూ అన్నమాట. గిరి అంటే మౌంటైన్. సో నీలగిరి మౌంటైన్స్ అంటారు అనమాట దీన్ని. సో అందుకే దీన్ని నీలగిరి అంటారు, నీలగిరి అంటారు. సో ఇది మేజర్గా 3 స్టేట్స్ ట్రై జంక్షన్లో ఉంటుంది అనమాట. సో తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్లో ఉంటుంది. అసలు దీనికి బ్లూ మౌంటైన్ పేరు ఎందుకు వచ్చింది? బికాస్ నీల్ కురింజీ ఫ్లవర్, నీల్ కురింజీ ఫ్లవర్ అనేది ఇక్కడే మనకు అది ఫ్లవరింగ్ జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఫేమస్ ఫ్లవర్ అనమాట. అది ఇక్కడ ఫ్లవరింగ్ జరుగుతుంది, అది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని నీలగిరి మౌంటైన్స్ అని కూడా అన్నారు. ఇది మేజర్గా శిలాపధికారం. సో తమిళ్ టెక్స్ట్ ఉంటుంది అనమాట. శిలాపధికారంలో ఫస్ట్ టైం నీలగిరి మౌంటైన్స్ గురించి మెన్షన్ చేశారు. అలాగే గంగా డైనాసిటీ స్క్రిప్ట్స్ లో నీలగిరి నుంచి ఫస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అది మన నీలగిరి గురించి తెలుసుకోవాల్సింది. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. So Nilgiris is spread across the borders of how many of the above mentioned Indian states or UTs? So Kerala right, Tamil Nadu and Karnataka. So only 3 statements are correct here. So Puducherry lo velladu. So next question Periyar River gurinchi. So Periyar River gurinchi question enduku vachindi? Hindu Weekly lo so Paniyeli Poru ane oka eco tourism spot undannamata. ఆ ఎకో టూరిజం స్పాట్ గురించి న్యూస్లోకి వచ్చింది కాబట్టి అందుకనే పెరియార్ రివర్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఎకో టూరిజం స్పాట్ పెరియార్ రివర్ గుండానే పోతుంది అనమాట. ఇప్పుడు పెరియార్ రివర్ గురించి తెలుసుకుందాం. పెరియార్ రివర్ అనేది 2 స్టేట్స్ గుండా పోతుంది. మేజర్గా 5800 కిలోమీటర్స్ మూవ్ అవుతుంది అనమాట. సో దీంట్లో అప్రాక్సిమేట్లీ 5600 వరకు సో మనకు కేరళలో మూవ్ అవుతుంది. సో 114 కిలోమీటర్స్ వరకు తమిళనాడులో మూవ్ అవుతుంది. ఇలా 2 స్టేట్స్ మధ్యలో పెరియార్ రివర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అలాగే ముల్ల పెరియార్ డ్యామ్ అనేది పెరియార్ రివర్ గుండానే మూవ్ అవుతుంది అనమాట. పెరియార్ రివర్ పైన కట్టారనమాట డ్యామ్ అనేది. సో ఇది ఎవరు కంట్రోల్ చేస్తారు? కమెంట్ చేయండి. ఎవరు కంట్రోల్ చేస్తారు? ముల్ల పెరియార్ డ్యామ్ తమిళనాడు, కేరళ కంట్రోల్ చేస్తుందా? అది కమెంట్ చేయండి. సో ఇప్పుడు ముల్ల పెరియార్ డ్యామ్ గురించి కమెంట్ చేయండి. నౌ క్వశ్చన్ చూద్దాం. Periyar is the longest river and the second largest river basin of Kerala. Correct. Along with Kerala, the catchment area is spread in Tamil Nadu state as well. Idi correct. Which of the following statements are not correct అని అడిగాడు అన్నమాట. సో neither one not. ఎందుకంటే 2 కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఈక్విటీ ఫండ్స్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని మనకు ఒక టర్మ్ ఉంటుంది అనమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఏప్రిల్ డేటాలో చూస్తే 16% రెడ్యూస్ అయ్యాయన్నమాట. ఓవరాల్గా అప్రాక్సిమేట్గా 18,000 crores మనకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకు వచ్చిందనమాట. అసలు ఈక్విటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేట్ కంపెనీ అనుకున్నాను.
కార్పొరేట్ కంపెనీగా నేనేం చేస్తాను, నాకు డబ్బులు కావాలంటే నేనేం చేయాలి, సో నేను ఏదో ఒక పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అప్పుడు పబ్లిక్ ఏం అడుగుతారు, నాకేం బెనిఫిట్ ఉందని అడుగుతారు. అప్పుడు నేను నా దగ్గర 100% షేర్స్ ఉంటే నువ్వు కానీ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక 1% నీ పేరు పైన రాసేస్తాను. అంటే 1% ఈక్విటీ నీ పేరు పైన, షేర్స్ అనేది నీ పేరు పైన రాసేస్తానంటాం. దాన్నే ఈక్విటీ అంటాం. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఒక మొత్తం అన్ని కలిపి ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అంటే ఒక 10-15 కంపెనీకి సంబంధించిన మొత్తం షేర్స్ అంతా కలిపి మ్యూచువల్ ఫండ్స్ అంటాం అన్నమాట. అలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది వస్తుంది. అలాగే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం అన్నమాట. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇది మేజర్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, సో దాన్ని డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం అన్నమాట. సో ఇది రిస్క్ ఫ్రీ అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాగో పే చేస్తుంది, కార్పొరేట్స్ ఎలాగో ఇంట్రెస్ట్ పే చేస్తారు, కాబట్టి ఇది రిస్క్ ఫ్రీ. ఇది రిస్క్ అన్నమాట. ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది మనకు. దెన్ ఇవి వచ్చింది యాక్టివ్ అయి ఉండొచ్చు ఆర్ ప్యాసివ్ మేనేజ్డ్ అయి ఉండొచ్చు. యాక్టివ్లీ మేనేజ్డ్ ఆర్ ప్యాసివ్లీ మేనేజ్డ్ అంటాం అన్నమాట. ఎలా అయినా ఉండొచ్చు ఇది. సో యాక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫినాన్షియల్ని పెడతారనమాట, ఒక ఫినాన్షియల్ హెడ్ని పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ షేర్ గురించో ఈ కంపెనీ గురించో స్టడీ చేస్తారు. అంటే ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ప్రతిదీ ఎలా ఉందో చూస్తారనమాట. దాన్ని యాక్టివ్లీ మేనేజ్డ్ అంటాం. ప్యాసివ్లీ మేనేజ్డ్ అంటే ఏంటి, ఆ ఫినాన్షియల్ హెడ్ ఇవంతా చూడరు, అంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ చూడరు. ఏదో ఒక ఇండెక్స్ బేసిస్గా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది, ఆ నిఫ్టీ ఇండెక్స్ బేసిస్గా ఓకే ఈ ఈక్విటీ బాగుంది, ఈ ఈక్విటీ బాగాలేదు అని డైరెక్ట్గా డిసైడ్ చేస్తాడు. దాన్ని ప్యాసివ్లీ మేనేజ్డ్ అంటాం అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. An equity fund is a mutual fund scheme that invests predominantly in equity stocks. An equity fund can be actively managed or passively managed. Correct. Investing in equity funds comes at slightly higher risk as compared to debt funds. Correct. How many of the above statements are not correct అన్నారన్నమాట. సో none, because అన్ని కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది మీజిల్స్. సో మీజిల్స్ గురించి రీసెంట్గా తెలిసిన డేటా ఏంటంటే 12% ఆఫ్ ది చిల్డ్రన్కి ఇంకా మీజిల్స్ వ్యాక్సిన్ రాలేదన్నమాట. సో ఇంకా మీజిల్స్ వ్యాక్సిన్ 12% ఆఫ్ ది చిల్డ్రన్కి రాలేదు. మీజిల్స్ వ్యాక్సిన్ అనేది 1963 నుంచి మీజిల్స్ వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. కానీ ఇప్పటికీ 12% చిల్డ్రన్కి మీజిల్స్ వ్యాక్సిన్ రాలేదంటే ఇట్స్ చాలా దయనీయమైన సిచ్యువేషన్ అనమాట ఇటువంటివి. సో ఇప్పుడు మీజిల్స్ అనేది ఒక వైరస్ నుంచి కాజ్ అవుతుంది అన్నమాట. సో ఆ వైరస్ పేరే పారామిజోవిరిడే ఆర్ మార్బిలీ వైరస్. సో దీని ప్రకారం ఫామ్ అవుతుంది. ఇప్పుడు అది ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేను తుమ్మాను అనుకోండి, నా తుమ్ము ఇంకొకటి డ్రాప్లెట్స్ వాళ్ళపైన పడితే వాటిపైన కూడా వాళ్ళకు కూడా మీజిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీజిల్స్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీజిల్స్ వచ్చేసరికి మీజిల్స్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు అనమాట. అంటే ఎలా ట్రీట్ చేయాలో ఏంటో తెలియదు. ఓన్లీ వ్యాక్సిన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. వ్యాక్సిన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. మేజర్గా ఇది చిల్డ్రన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. బికాస్ చిల్డ్రన్లో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి చిల్డ్రన్ ఎఫెక్ట్ చేస్తుంది ఇది మేజర్గా. సో అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో మీజిల్స్ ఈజ్ అన్ హైలీ కంటీజియస్ డిసీజ్ కాస్డ్ బై వైరస్, రైట్. మీజిల్స్ ఈజ్ సీరియస్ ఎయిర్ బార్న్ డిసీజ్. ఎయిర్ బార్న్ డిసీజ్ అంటే ఏ డ్రాప్లెట్స్ ద్వారా మూవ్ అవుతుంది. విచ్ స్ప్రెడ్స్ ఈజీలీ వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ బ్రీత్స్, కాఫ్స్ ఆర్ స్నీజెస్. కరెక్ట్. మీజిల్స్ కెన్ ఎఫెక్ట్ ఎనీవన్ బట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ 50 years ఆర్ ఏజ్. కాదుగా, చిల్డ్రన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ మేజర్లీ చిల్డ్రన్, నాట్ ఓల్డ్ ఏజ్. సో అందుకే ఇది రాంగ్ అవుతుంది. There is no specific treatment for measles and community-wide vaccination is the most effective. So treatment ఏం లేదు, వ్యాక్సినే ప్రివెంట్ చేయాలన్నమాట. How many of the above statements are not correct అని అడిగారు. Only one statement is not correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 15 గురించి అడిగారు. ఆర్టికల్ 15 బికాస్ రిజర్వేషన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, అందుకు ఆర్టికల్ 15 గురించి వచ్చింది. ఆర్టికల్ 15లో చూస్తే డిఫరెంట్ క్లాజెస్ ఉంటాయి. 15 clause 6 వరకు ఉంటాయి అన్నమాట. ఇది ఏం చెప్తుంది ఫస్ట్, so there should be no discrimination based on religion, race, caste, sex and place of birth. దీన్ని యూజ్ చేసుకొని మనల్ని ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని డిఫరెంట్ క్లాజెస్తో డిఫరెంట్గా చెప్పారు. ఇప్పుడు 15 clause 1 నుంచి చెప్పాడు రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఎనీ ఆఫ్ దెమ్, దీని ప్రకారం డిస్క్రిమినేట్ చేయకూడదు. 15 clause 2లో ఏం చెప్పారు, సో యాక్సెస్ టు షాప్స్ కానీ, హోటల్స్ కానీ, పబ్లిక్ రెస్టారెంట్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ వీటిని డిస్క్రిమినేటెడ్గా యూజ్ చేసి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయకూడదు. ఇప్పుడు కాస్ట్ ఉంది, కాస్ట్ను యూజ్ చేసి నువ్వు ఈ కాస్ట్ పర్సన్ కదా, నువ్వు ఈ పబ్లిక్ రెస్టారెంట్కి రాకూడదు, ఈ ప్లేస్కి రాకూడదు అని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదన్నమాట. అది 15 clause 2లో చెప్తారనమాట. ఇప్పుడు 15 clause 3లో ఏం చెప్తారు, స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు
ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి స్పెషల్ గా వాళ్ళ కోసం చేయొచ్చు అనమాట. ఏదన్నా అప్పుడు డిస్క్రిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెన్ ఉమెన్ కి స్పెషల్ ప్రొవిజన్స్ చేస్తున్నాం అంటే అది యూజ్ చేసుకుని నేను ఏ ప్రొవిజన్స్ అన్నా చేయొచ్చు అనమాట. అది 15 Clause 3లో చెప్తారు. 15 Clause 4లో ఏం చెప్తారు? సో అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కోసం కూడా స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు. లైక్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. సో వీళ్ళందరికీ కూడా స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారన్నమాట. దెన్ 15 Clause 5. 15 Clause 5 కూడా స్పెషల్లీ అడ్వాన్స్ సెక్షన్ లైక్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళ కోసం కూడా కొన్ని ఎక్సెప్షనల్ గా కొన్ని చేయొచ్చు అనమాట. అది 15 Clause 5లో ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు అనమాట. 93rd. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది 15 Clause 6. ఇది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ గురించి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? దిస్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారనమాట. దీనికి సంబంధించి 2019లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారుగా, దాని గురించి 15 Clause 6లో మెన్షన్ చేశారు. రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఎలా ఇస్తున్నారు? ఆర్టికల్ 15 Clause 5 అంటే స్పెషల్లీ సో ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కానీ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ కానీ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఓబీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్. సో ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం 15ని అమెండ్ చేశారు? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఉందా? దెన్ 77th ఉందా? లేదు. దెన్ 93rd ఉందా? ఉంది. 103rd ఉందా? ఎస్ ఉంది. సో ఓన్లీ 3 ప్రకారం అమెండ్ చేశారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ ప్రజ్వల్ అనే పర్సన్కి బ్లూ నోటీస్ ఇచ్చారన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చిందన్నమాట. సో అసలు ఇంటర్పోల్ నోటీసెస్ ఎలా ఉంటాయి అని చూస్తే రెడ్ నోటీస్ అని, ఎల్లో నోటీస్ అని కలర్ఫుల్గా ఇస్తారన్నమాట. రెడ్ నోటీస్ వాంటెడ్ పర్సన్స్కి ఇస్తారు, ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్స్కి ఇస్తారు, బ్లూ నోటీస్ నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఆ పర్సన్ గురించి, ఆ లొకేషన్ గురించి అంటే అడుగుతారు, బ్లాక్ నోటీస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ గురించి ఇస్తారు, గ్రీన్ నోటీస్ వార్నింగ్స్ అండ్ ఇంటెలిజెన్స్, ఆరెంజ్ నోటీస్ ఇమినెంట్ థ్రెట్ అయితే ఇస్తారు, దెన్ పర్పుల్ నోటీస్ మోడస్ ఆపరెండి కోసం ఇస్తారు, దెన్ స్పెషల్ నోటీసెస్ ఉంటాయన్నమాట. ఇది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నోటిఫైడ్ నోటీసెస్ అనమాట. ఇవి చాలా స్పెషల్ నోటీసెస్. ఇవి కావాలంటే పబ్లిక్గా చెప్పుకోవచ్చు, పబ్లిక్గా బయట పెట్టచ్చు, కానీ మిగిలిన నోటీసెస్ పబ్లిక్గా బయట పెట్టాల్సిన అవసరం లేదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఏ నోటీస్ దేనికి సంబంధించింది? ఎల్లో నోటీస్ టు కలెక్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏ నోటీసు? బ్లూ నోటీస్ కింద వస్తుంది అనమాట. సో దట్స్ వై దిస్ ఇస్ రాంగ్. రెడ్ నోటీస్ టు సీక్ ద లొకేషన్ అండ్ అరెస్ట్ ఆఫ్ ద పర్సన్ ప్రాసిక్యూషన్, కరెక్ట్. బ్లూ నోటీస్ టు లొకేట్ ద మిస్సింగ్ పర్సన్స్. మిస్సింగ్ పర్సన్కి సంబంధించి ఏ నోటీస్? ఇట్ ఈస్ ఎల్లో నోటీస్. సో అందుకే దిస్ వన్ ఈస్ wrong. How many of the above statements are correct? Only one pair is correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఒక పీపుల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ పీపుల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ చేశాయన్నమాట. వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినా సరే ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ఎకనామిక్ అడ్వైజర్, ఇప్పుడు పేరులోనే ఉంది ఎకనామిక్ అడ్వైజరీ, ఎకనామిక్ పాలసీస్ గురించి ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా అడ్వైజ్ ఇస్తారనమాట. దాంట్లో మెంబర్స్ ఎవరు? బిబేక్ దేబ్రాయ్ చైర్మన్గా యాక్ట్ అవుతారు, సంజయ్ సన్యాల్, దెన్ షామికా రవి అండ్ రాకేష్ మోహన్, ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట మెంబర్స్. సో ఇది ఎకనామిక్ పాలసీ అడ్వైజరీ కోసం తీసుకొచ్చిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ కాన్స్టిట్యూటెడ్ టు గివ్ అడ్వైస్ ఆన్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పెసిఫికలీ టు ది ప్రైమ్ మినిస్టర్, కరెక్ట్. ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇంక్లూడింగ్ ద అనలైజింగ్ ఎనీ ఇష్యూ ఎకనామిక్ ఆర్ అదర్వైజ్ రెఫర్ టు ఇట్ అండ్ అడ్వైజింగ్ దేర్ ఆన్. సో ఏదైనా పెట్టచ్చు అనమాట టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఎకనామిక్ పాలసీ అడ్వైస్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ ఏది అడిగినా అడ్వైస్ చేస్తారు వీళ్ళు. సో అందుకే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కుక్ ఐలాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? దిస్ ఇస్ ద కుక్ ఐలాండ్. సో కుక్ ఐలాండ్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే బికాస్ అక్కడ ఆ వాటర్లో దొరికే మినరల్స్, ఆ కుక్ ఐలాండ్ దగ్గరలో ఉన్న వాటర్లో దొరికే మినరల్స్ మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి న్యూస్లోకి వచ్చింది అనమాట కుక్ ఐలాండ్. సో కుక్ ఐలాండ్ మేజర్గా ఇట్ ఈస్ సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది అనమాట. సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఇండిపెండెంట్ ఐలాండ్ అనమాట. ఇట్ ఈస్ నియరర్ టు ది న్యూజిలాండ్కి నియరర్గా ఉంటుంది అనమాట కుక్ ఐలాండ్. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ద కుక్ ఐలాండ్ విచ్ ఈస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ లొకేటెడ్ ఇన్ సౌత్ పసిఫిక్ ఓషన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద ఇండియాస్ అగ్రికల్చర్ ట్రేడ్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూడండి,
సో ఇదేమో ఎక్స్పోర్ట్ డేటా. సో బ్లూగా ఉన్నదేమో ఎక్స్పోర్ట్ డేటా, రెడ్గా ఉన్నదేమో ఇంపోర్ట్ డేటా. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూడండి, ఎప్పుడు చూసినా ఎక్స్పోర్ట్ డేటానే హై ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంపోర్టే ఉంటుంది అన్నమాట. బికాస్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్సే చేస్తాం అగ్రికల్చర్లో మాత్రం. అందుకే అగ్రికల్చర్ ట్రేడ్లో మనం సర్ప్లస్గా ఉంటాం అనమాట. ఎప్పుడు అగ్రికల్చర్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. ఇప్పుడు ఏవేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏవేవి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ ఏది ఎక్కువ చేస్తాం? మెరైన్ ప్రొడక్ట్స్, బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్, స్పైసెస్. దెన్ ఎక్కువ ఇంపోర్ట్ ఏం చేసుకుంటాం? వెజిటబుల్ ఆయిల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, పల్సెస్, ఇవన్నీ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఓవర్ ద లాస్ట్ డికేడ్ ఇండియాస్ అగ్రికల్చర్ ట్రేడ్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ సర్ప్లస్. సర్ప్లస్గానే ఉంది, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ కాబట్టి. అమాంగ్ ది ఇండియన్స్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, మెరైన్ ప్రొడక్ట్స్ టాప్స్ ద లిస్ట్. కరెక్ట్. వెజిటబుల్ ఆయిల్ కాన్స్టిట్యూట్ ది హాఫ్ ఆఫ్ ది ఇండియాస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరే చూడండి. సో ఇక్కడ డేటా చూడండి. సో డేటా చూసినప్పుడు హాఫ్ ఆఫ్ ది థింగ్ ఎంతో, ఇప్పుడు ఓవరాల్గా 32 ఉంది, దీంట్లో 18 వచ్చిందే వెజిటబుల్ ఆయిల్సే ఉన్నాయంటే హాఫ్ ఆఫ్ ది ట్రేడ్ దాంట్లోనే జరుగుతున్నట్టు, వెజిటబుల్ ఆయిల్స్లోనే. సో అందుకే దట్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? All 3 are correct here. So these are the questions for today. We'll meet again, guys. See you.